నమస్కారం. ఇక్కడ మొక్కల పేర్లు చాలా విచిత్రంగా ఉంటాయి. ఆ పేరు ఎందుకు పెడతారంటే అలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆ పేర్లు పెడతారు. మళ్ళీ కూడా ఏమైనా ఆ పేరు ఎందుకు వచ్చిన పేరు అనేది ఎతికామనుకోండి, అది ఎందుకు వాడతారో తెలిసిపోద్ది అనమాట. అలాగా అర్థమయ్యేలాగా ఆ పేరులోనే దాని ఉపయోగాలు చెప్పేసారు ఉంటుంది. అలాగే మీకు ఒక విచిత్రం మొక్క ఏంటంటే పురిటి తీగ. పురిటి తీగ అంటే పురుడు, మనకు పురుడు వస్తాయి కదా. ఆ పురుడికి మొక్కకి సంబంధం ఏంటంటే ఏంటి మరి, పురుడు తీగని పేరు ఎలా వచ్చింది అని అడిగితే దానికి ఏం చెప్పేది సార్, పొరటాలు అంటే డెలివరీ అయిన తర్వాత, ప్రసవం అయిన తర్వాత నొప్పులు ఉంటాయి, బాగా బాడీ అంతా నొప్పులు ఉంటాయి. ఆ నొప్పులు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు దీని వేరు రసం తీసి కొద్దిగా తాగిస్తే ఆ పురుడు నొప్పులు పోతాయి అన్నమాట. నొప్పులు పోయి మళ్ళీ స్లిమ్గా తయారవుతారు అన్నమాట. అందుకని పురుడు తీగ అని పేరు దానికి. అలాగే నెలసరి ప్రాబ్లం వచ్చిందనుకోండి, నెలసరి నొప్పి, అప్పుడు కూడా నెలసరి నొప్పి ఉన్నప్పుడు ఆ వేరు రసం తీసి కొద్దిగా ఒక 2 ml రసం, కొంచెం ఒక 10 ml నీళ్ళు కలిపి తాగిస్తే మెన్సల్ పెయిన్, నెలసరి బహిష్టు నొప్పి అంటాం, నెలసరి నొప్పి తగ్గిపోద్ది అనమాట. ఆ నెలసరి టైంలో నొప్పి వచ్చినప్పుడు ఆ వేరు రసం ఒక 2 ml రసం అని ఒక 20 ml వాటర్ కలిపి తాగిస్తే నెలసరి నొప్పి తగ్గిపోద్ది అనమాట. అలా ప్రధానంగా అంటే పురుటి తీగ అంటారు. పురుటి తీగ అనేటప్పుడు పురుడు అయిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత, ప్రసవం అయిన తర్వాత ఈ వేరు రసం కొంచెం తాగిస్తారు. అలాగే ఇది నొప్పులు తగ్గించడంలో చాలా ప్రధాన పాత్ర ఉంటుంది. ఇది అంటే ఏమి లోపలికి వేసుకోవాలని ఎక్స్టర్నల్ పైపోతగా వాడితే నొప్పులు తగ్గుతాయి. ఏం చేస్తారు, నొప్పులకి దీని నుంచి ఆయిల్ తయారు చేస్తారు, తైలం. ఈ మొక్క నుంచి ఆయిల్ తీస్తారు, అంటే గింజలని పొడి చేసి గింజల నుంచి ఆయిల్ తీస్తారు, నూనె తీస్తారన్నమాట. పురుటి తీగ గింజల నుంచి ఆ నూనె తీసి ఆ నూనె ఏం చేస్తారంటే నొప్పులు రాస్తారు, పుట్రాలు కూడా రాయడం కూడా పుట్టి నొప్పులు తగ్గిపోతాయి. అందుకే పురుటి తీగ అంటారు. మామూలుగా కూడా మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, అలాగే తలనొప్పి ఉన్నప్పుడు ఈ ఆయిల్ రాసుకుంటారు అన్నమాట. జెండు బొమ్మలాగా రాసుకుంటే ఆ నొప్పులు తగ్గుతాయి. అందుకని ఈ నొప్పులు నివారణలో దీని ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది. జుట్టు ఒత్తుగా పెరగడానికి, తలనొప్పులు అంటే తగ్గడానికి పురుటి తీగ, ఈ పురుటి తీగ గింజలు గింజలు బాగా పొడి చేసి ఆ గింజలు ఎండబెట్టి పొడి చేస్తారు. ఆ పొడి గంజిలో కలుపుతారు. వార్చిన గంజిలో కలిపి తలకు పట్టిస్తారు అన్నమాట. తలకు పట్టించడం వల్ల ఏమవుతుందంటే తలనొప్పులు తగ్గుతాయి, 2 తల ఒత్తుగా పెరుగుద్ది. వారానికి ఒకసారి తలకు పట్టించి 1 గంట పైగా తలస్నానం చేస్తే తల ఒత్తుగా పెరుగుద్ది. 4 సార్లు చేస్తే తల బాగా గ్రోత్, రీగ్రోత్ అనమాట వస్తుందని చెప్తామన్నమాట. మరి చెప్తున్నామంటే పురిటి తీగ గింజలను బాగా ఎండబెట్టి పొడి చేసి ఆ పొడి దాచుకోండి సీసాలో. ఆ పొడి ఒక చెంచా, ఒక కప్పు ఆ గంజిలో అంటే వార్చిన ఆ గింజల పొడి కలిపేసి ఆ అలా తలంతా పట్టించారన్నమాట. పట్టించేసి 1 గంట ఆరిన తర్వాత స్నానం చేసేది. అలా వారానికి ఒకసారి చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, తలనొప్పులు అంటే పోతాయి అన్నమాట. అలాగే ఈ పురిటి తీగ అంటే పురిటి నొప్పులు చాలా తీవ్రంగా ఉంటాయి మామూలుగా. అంటే ఆ నొప్పి తగ్గించిందంటే ఏ నొప్పి తగ్గించగలుగుతాం ఉంటుంది. అందుకని ఈ పురిటి తీగ నుంచి ఏం చేస్తారంటే ఆయిల్ తీస్తారు. ఆయిల్ తీసి ఆ ఆయిల్ కీళ్ళ నొప్పులకి, మోకాల నొప్పులు, నడునొప్పులు, కాళ్ళ నొప్పులు ఉన్న చోట, తలనొప్పి ఉన్న చోట ఆయిల్ రాస్తారన్నమాట. రోజు రాస్తే ఆ నొప్పులు బాగా తగ్గుతాయి. అలాగే పురిటి తీగ ఆయిల్ నొప్పుల నివారణకు వాడుకోవచ్చు. నమస్కారం. హాయ్ అండి, నా పేరు విజయలక్ష్మి. నేను పాలకొల్లు నుంచి వస్తున్నామండి. నాకు 1 year అయింది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పెరాలసిస్ వచ్చింది. ఇక 3 months నుంచి ఇక్కడ వర్మ గారి మెడిసిన్స్ వాడుతున్నాను. 2nd dose వేసుకుంటున్నప్పటి నుంచి నాకు రిజల్ట్ బాగుందండి. కొద్దిగా రిజల్ట్ కనిపించింది, బాగుంది. మందులు వేసుకుంటుంటే బాగుందండి. నడవడం కూడా కొంచెం ఫ్రీగా నడుస్తున్నానండి. ఇప్పుడు ఈ మందులు వాడడం మొదలుపెట్టిన తర్వాత కొంచెం ఫ్రీగా నడవగలుగుతున్నాను కొద్దిగా. ఇకమండి మాది ఏలేశ్వరం. మాకు డాక్టర్ గారి దగ్గర వచ్చిన తర్వాత మందులు చాలా బాగా పనిచేసాయండి. దైవ బలం కూడా మాస్టర్ గారికి ఎక్కువ ఉందండి, మా డాక్టర్ గారికి. అందువల్ల మాకు ఆరోగ్యం కూడా బాగుంటుందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మందులు బాగా పనిచేస్తున్నాయండి. మాకు ఆరోగ్యం బాగుందండి ఇక్కడికి వచ్చాక. నాకు షుగర్ అండి, మోకాళ్ళ నొప్పులు, మోషన్స్ అయిపోయాయండి బాగా. డాక్టర్ గారు ఇచ్చిన మందులతో 12 సంవత్సరాలు మోషన్స్ అండి నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత మోషన్స్ తగ్గిపోయాయండి.
చాలా బాగా మందులు పనిచేసాయండి. అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ, రాజమండ్రి మాది. నేను ఈ డాక్టర్ గారి దగ్గరికి 2021 నుంచి వస్తున్నాను. నాకు మెయిన్ ప్రాబ్లం అంటే C1 to C5 5 రిస్కులు దెబ్బతిని ఉన్నాయి. అప్పుడు అందరూ కూడా డాక్టర్స్ అందరూ కూడా దానికి ట్రీట్మెంట్ లేదు, ఇంకా టోటల్లీ బెడ్ రెస్ట్ అని చెప్పారు. కానీ డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత 1 మంత్లోనే నేను లేచి మామూలు తిరుగుతూ అన్ని విధాలుగా నార్మల్ అయి ఉన్నది ఇప్పటికీ. అలాగే నా ద్వారా లేవలేని పేషెంట్స్ ఎంతోమందిని డాక్టర్ గారికి వీడియో ద్వారా కానీ పర్సనల్ కానీ తీసుకొచ్చి చూపించాను. వాళ్ళందరూ కూడా ఈరోజు చక్కగా లేచి నడవగలుగుతున్నారు. కాబట్టి మన డాక్టర్ గారు దయ వల్ల మేమంతా కూడా చాలా హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నాం. మొత్తం మా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ఇక్కడి డాక్టర్ దగ్గరికి వస్తాం మేము. నాతో పాటు కొన్ని వందల మంది వచ్చి ఉంటారు ఇప్పటికీ. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. ఆయురారోగ్యాలతో ఉన్నారు అందరూ. నేను డాక్టర్ గారి దగ్గరికి గ్యాస్ ప్రాబ్లం గురించి వచ్చాను. గ్యాస్ భీమవరం, హైదరాబాద్, ఏఐజీ, జీవీ రావు గారు అన్నీ తిరిగాను, ఎక్కడా తగ్గలేదు నాకు. తినక ముందు ట్యాబ్లెట్, తిన్నాక సిరప్ తాగేవాడిని. కానీ మా ఫ్రెండ్ ఒక ఆయన వెంకటేశ్వర గారిని ఇక్కడ తీసుకొచ్చారు నన్ను. వారు వచ్చిన తర్వాత వారం రోజులకే ఈ డాక్టర్ గారు అయితే ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడమన్నారు, కానీ నేను వాడలేదు. వారానికే మానేసి ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఈ వారం నుంచి తగ్గడం మొదలెట్టింది. ఇవాళ మొత్తం టోటల్ గ్యాస్ ఈ ట్యాబ్లెట్ తప్ప వేరే వాటలా అంత అద్భుతంగా పనిచేయింది. అది చెప్పడానికి వచ్చాను నేను ఈయన దగ్గరికి. కేవలం మందులు మామూలు కొరియర్లో వస్తాయన్నారు, కానీ నేను ముందే ఈయన చూసి కృతజ్ఞత చెప్పి వెళ్దామని వచ్చాను ఇక్కడికి. బాగా పనిచేసింది. చాలా ధన్యవాదాలు.